హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుంటూరు స్కేటింగ్. గుంటూరు స్కేటింగ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ హౌ టు ప్రొటెక్షన్ క్వాడ్ స్కేటింగ్ షూ. ముందుగా మనం టాపిక్లో వెళ్ళకముందు గుంటూరు స్కేటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ హౌ టు ప్రొటెక్షన్ క్వాడ్ స్కేటింగ్ షూ. మనకు కావాల్సిన టూల్ కిట్ సిజర్, కీ అండ్ క్లాత్, స్టిక్కర్ అండ్ పెన్. చూడండి, ఇది ఎలాస్టిక్ బ్యాండేజ్ అండి. ఇది అన్ని మెడికల్ షాప్లో దొరుకుతుంది. అంటే పెద్ద స్టిక్కర్ లాంటిది, అది కూడా చూపిస్తాం చూడండి. సిజర్, పెన్ అండ్ స్కేట్స్ అండ్ కీ కూడా ఉండేదండి, చూపిస్తాను. దాన్ని ఏ విధంగా మనం ప్లాస్టర్ అతికిస్తారో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు ఆపకుండా చూడండి. మీకు ఏ విధంగా సపోర్ట్ ఉండిద్దో మీకే తెలుస్తుంది. చూడండి, బాక్స్లో ఉన్న ప్లాస్టర్ రోలింగ్ టైప్లో ఉంటుంది. ఆ రోలింగ్ టైప్లో చూస్తున్న ప్లాస్టర్ని మనకి షూకి హాఫ్ వరకు మెజర్మెంట్ చేసుకుని దానికి మార్కింగ్ పెట్టుకొని పెన్తో మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అంటే ఇది స్ట్రెచబుల్ క్లాత్ కాబట్టి ఎక్కువ అవసరం లేదు. హాఫ్ షూ వరకు మెజర్మెంట్ తీసుకుని అక్కడ పెన్తో మార్కింగ్ పెట్టుకోండి. ఆ మార్కింగ్ పెట్టిన ప్లేస్ వరకు మీరు పెన్తో అలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసి అలాగా సిజర్తో 2 హ్యాండ్స్ సపోర్ట్తో అలాగా లాగి కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ సపోర్ట్ లేకుండా దీన్ని కట్ చేయడం కష్టం, ఎందుకంటే ఇది స్ట్రెచబుల్ కాబట్టి కొంచెం 2 హ్యాండ్స్ సపోర్ట్తో మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి నీట్గా లెవెల్గా. అండ్ ఆ తర్వాత అంటే ఇది లెంత్ సరిపోతుంది కానీ విడ్త్ ఎక్కువ అయిద్దండి. విడ్త్ని మళ్ళీ మనం దాన్ని ఏం చేయాలి, సగం చూడండి, సగం చూసి పార్ట్ని దాన్ని కట్ చేస్తున్నాను. హాఫ్ పార్ట్స్ కట్ చేస్తున్నాను. దాన్ని ఒక పెన్ మార్కింగ్తో పెట్టుకొని చూసుకొని ఒక మార్కింగ్ అలా లైన్ మధ్య సెంటర్లో కనిపిస్తుందిగా, హాఫ్ కటింగ్ అలా పెన్తో మనం లైన్తో కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ కట్టుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు 2 హ్యాండ్ సపోర్ట్తో కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి, లెవెల్గా లైన్గా, ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా లెవెల్ కట్ చేసుకున్న తర్వాత మనం స్కేటింగ్ షూ ఉన్న అన్ని వీల్స్ని రిమూవ్ చేసుకోవాలి. లాక్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని వీల్స్ రిమూవ్ చూసుకోవాలి. అన్ని వీల్స్ కీ ఇదిగోండి. ఆ కీతో ఈజీగా, అంటే కీ అయితే ఇది బేసిక్ స్కేట్స్కి ఇస్తారండి. ఆ బేసిక్ స్కేట్కి జాగ్రత్త పెట్టుకొని మీకు ఎప్పుడైనా యూస్ఫుల్ ఉంటుంది. ఆ కీతో ఈజీగా లాక్ తీయడానికి అండ్ లాక్ వేయడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. అన్ని వీల్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం ప్లాస్టర్ని ఏ విధంగా అతికించాలో అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉందండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు బాగా చూడండి, మీకు బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఇది స్ట్రెచబుల్ క్లాత్ కాబట్టి మీకు జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేయాలి మన స్కేటింగ్ షూకి. సెంటర్లో పెట్టి ఆ విధంగా అటు హాఫ్ పెట్టుకుని దీనికి ప్లాస్టర్ అతికిస్తే మీకు ఏమైనా స్కేటింగ్ చేసేటప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే కొంతమంది బ్యాలెన్స్ కుదరగా వెళ్ళి పక్కన ఏదైనా గోడకి దేనికైనా గుద్దేసినప్పుడు షూకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఇది సపోర్ట్గా ఉంటుంది. అంటే మీకు లైఫ్ టైం కూడా కొంచెం బాగా ఎక్కువ లాక్ కాలం ఈ షూ మీకు సపోర్ట్గా ఉంటుంది ఈ క్లాత్ స్టిక్కర్ పెట్టడం వల్ల. ఫ్రంట్ ఫింగర్తో మీరు గట్టిగా సపోర్ట్ పెట్టి లాగి స్ట్రెచ్ చేస్తూ మీకు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇది స్ట్రెచబుల్ క్లాత్. గమ్ గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ గమ్ ప్రెస్ చేసి మీకు గమ్ గట్టిగా అతుకునే అవకాశం ఉంటుంది. లైట్గా పెడితే మీకు సరిగ్గా అతుక్కోదు. దానికోసం మీరు ఏం చేస్తారంటే గట్టిగా లాగి
యాడ్ చేసిన తర్వాత ఫింగర్తో ప్రెస్ చేయాలి. చూడండి నేను తీసుకున్న హాఫే. ఫస్ట్ సైజ్ చూస్తుంటే మీరు అర్థమైంది. హాఫ్ షూ తీసుకున్నాను, కానీ చూడండి ఫుల్ షూ వచ్చి మళ్ళీ ఇంకా మిగిలింది ఆ షూ క్లాత్, ఫుల్ క్లాత్ అంటే ఎక్స్టర్నల్ ఎక్కువ అయింది స్ట్రెచ్లే. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఇంకా మంచిది. డబుల్ లేయర్ లాగా పడుద్ది స్టిక్కర్ అనేది. చూడండి ఎండింగ్ వరకు చూడండి ఏ విధంగా మనం ప్లాస్టర్ అతికిస్తున్నారో బాగా అబ్జర్వ్ చేయండి. మీ స్కేట్స్కి మంచి సపోర్ట్గాను అండ్ లాంగ్ టైంకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా 2 స్కేట్స్కి మీరు ప్లాస్టర్ అప్లై చేయండి, మీకు మంచి లాంగ్ టైం సపోర్ట్గా ఉంటుంది అండ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా షూకి నీట్గా అవుట్లుక్ కూడా బాగానే కనిపిస్తుంది. అంతకుముందు వీడియోలో హౌ టు రిమూవల్ అండ్ యాడ్ బేరింగ్స్ అనే ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియోలో ఎలాగా వీల్స్ చేయాలి, బేరింగ్స్ ఎలా రిమూవ్ చేయాలి అనేది వీడియో పెట్టాను. దాంట్లో బేరింగ్స్ని మీరు క్లీన్ చేసుకోవాలంటే హాఫ్ లీటర్ పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇంకో హాఫ్ చేయండి, దాన్ని హాఫ్ లీటర్ పెట్రోల్ని మరి ఇంకో హాఫ్ చేసి దాంట్లో ఈ బేరింగ్స్ని యాడ్ చేసి అంటే వాష్ చేయండి, అంటే ఎలా షేక్ చేయండి. షేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బేరింగ్స్ని తీసి క్లాత్తో బాగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు బేరింగ్స్ని మళ్ళీ ఒకసారి పెట్రోల్తో వాష్ చేయండి. మీకు ఆ బేరింగ్ మంచి లైఫ్ టైమ్గా అండ్ బాగా రన్నింగ్ యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ బేరింగ్ ఏమైనా సౌండ్ వస్తే ఒక 2 డ్రాప్స్ అదే 1 డ్రాప్ జస్ట్ ఆయిల్ వేయండి, కోకోనట్ ఆయిల్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ ఏదైనా జస్ట్ ఒక డ్రాప్ ఒక బేరింగ్ ఎడ్జ్లో చేస్తే మీకు కొంచెం స్మూత్గా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన షూస్ దానికి యాడ్ చేసిన వీల్స్, ఇది రోడ్ వీల్ అండి. రోడ్లో చేయొచ్చు అండ్ రింక్లో చేయొచ్చు. రోడ్ వీల్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, రింక్లు కొంచెం తగ్గిద్ది అని అది కూడా బాగా మూమెంట్ బాగా ఇచ్చింది. అండ్ రింక్ వీల్ సపరేట్ ఉంటుందండి. ఆ రింక్ వీల్లో ఓన్లీ రింక్లో చేయాలి, రోడ్ వీల్ చేయకూడదు. రోడ్ వీల్ అయితే రింక్లో చేయొచ్చు అండ్ రోడ్లో చేయొచ్చు, 2 చోట్ల చేసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్న హాఫ్ ప్లాస్టర్ని ఒక స్కేట్కి అతికించాను, ఇంకో హాఫ్ ప్లాస్టర్ ఇంకో స్కేట్కి అతికించాను. ఈ విధంగా 2 స్కేట్స్కి మీరు యాడ్ చేసుకుంటే మంచి స్కేట్స్కి లైఫ్ టైం ఇచ్చినట్టు ఉంటుందండి. ఈ విధంగా మీ స్కేట్స్ని మంచి ప్రొటెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా ఇవ్వండి.